నమస్కారం. నేను కప్పర్ ప్రసాదరావు. ఈరోజు లైవ్లోనికి రావడానికి ప్రధాన కారణం కొందరు కవులు, కళాకారులు, వాళ్ళే సృజనకారులమని చెప్పుకునేటువంటి కొందరు వ్యక్తులు ఈరోజు పత్రికా ప్రకటన ఇచ్చి పత్రికలో ఒక లేఖ రాసిండ్రు. ఆ లేఖకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది. గంగా జమున తెహజీబ్ కాపాడుకుందాం, ఇది వాళ్ళు చెప్పిన మాట. దాన్ని అందరం అంగీకరించాలి. కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడదాం. మత సామరస్యాన్ని కాపాడడం కోసం అందరి సహకారం అవసరం. ఆ మాట చెప్పినందుకు ఆనందిస్తూ ఇంకొక మాట చెప్పినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఏంటంటే ఆత్మైకం చెందిన యోగి సమస్త ప్రాణికోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను సమస్త భూతాలతో తనను దర్శిస్తాడు. ఇది హిందుత్వం అని చెప్పి వాళ్ళు రాశారు. ఆనందం ఎందుకంటే హిందుత్వాన్ని వాళ్ళు గుర్తించినందుకు, హిందుత్వం అంటే ఏందో తెలియజెప్పినందుకు వాళ్ళందరికీ నమస్కరిస్తా ఉన్నాను. ఇందులో ఈ లేఖలో రాసినటువంటి చాలామంది వ్యక్తులు, చాలామంది కవులు, కళాకారులు, వీళ్ళందరూ నాకెవ్వరు వ్యక్తిగతంగా శత్రువులు కానీ వ్యతిరేకులు కానీ కారు. నాకు జర్నలిజంలో కొందరు గుర్తులు లాంటి వాళ్ళు అందులో ఉన్నారు. ఉద్యమంలో కొందరు నాతో కలిసి అడిగేసిన వాళ్ళు, వాళ్ళతో కలిసి నేను అడిగేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే వాళ్ళు మిత్రులు కాబట్టి వాళ్ళు చెప్పిందంతా సత్యమే అని చెప్పి నమ్మాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మిత్రులు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి విషయం కరెక్టే అని చెప్పడం కూడా సరికాదు. కాబట్టే సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యంతో మాత్రమే నేను ఈ లేఖకు జవాబు ఇవ్వదలుచుకున్నా. ముఖ్యంగా ముందుగా రాద్దామనుకున్నా. రాస్తే ఆ లేఖలు ప్రచురణానికి నోచుకోవు. ఎందుకంటే ఆయా పత్రికలకు ఉన్న ప్రధాన సంపాదకుల సంతకాలు అందులో ఉన్నాయి. వాళ్ళవి మాత్రమే రాస్తారనేది ప్రపంచానికి అంతా తెలుసు. వేసుకోరు. కాబట్టే నేను ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ ముందరికి వచ్చి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా నేను పరిచయం చేసుకుంటాను. నేను కప్పర్ ప్రసాదరావు. నేను తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి అధ్యక్షుడిని. అన్నిటికంటే ముఖ్యం, నేను ఈ భారత మాత పుత్రుణ్ణి, జాతీయవాదిని. దేశంలో అందరూ సుభిక్షంగా, సంతోషంగా, కలిసికట్టుగా, ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకునే పౌరుణ్ణి. మరి వీళ్ళు కాదా అని మీరు అనొచ్చు. అవునా కాదా వాళ్ళే తేల్చుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు, దీనికి వీరు రాసినటువంటి లేఖకు ఎక్కడ పొంతన ఉంది? హైదరాబాదులో మత సామరస్యాన్ని కాపాడుకుందామని చెప్పి చెప్తా ఉన్నారు. కాపాడుకోవాలి మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిందే. ఖచ్చితంగా అందరం కలిసి జీవించాల్సిందే. అందరికీ సమాన హక్కులు ఉండాల్సిందే. కానీ కాపాడుకుందామనేటువంటి పేరుతో, కాపాడుకోవాలి అనేటువంటి పేరుతో కొట్టినా, తన్నినా, అణిచివేసినా, చెప్పు కింద నలిచేసినా, అణిగిమణిగి ఉంటే గొడవ ఉండదు అనుకోవడం కూడా సరికాదు. ఎందుకంటే మామూలుగా చూస్తూ ఉంటాం, కొన్ని ఇండ్లలో చూస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య అనేక అంశాలలో వ్యతిరేకత భావాలు ఉంటాయి. అట్లాంటి సందర్భంలో వచ్చినప్పుడు సర్దుకుపోమ్మా అని చెప్తాం. ఎందుకంటే గొడవ అయితే బాగుండదు, ఆయన ఏమన్నా కాస్త సర్దుకుపోమ్మా అని చెప్పి కూతురికి చెప్పి పంపిస్తూ ఉంటాం. అంటే అర్థమైంది, సర్దుకుపోండి, ఆయన ఏమన్నా పడిండు, మాట మాట్లాడకు, ఎదురు తిరిగితే గొడవలైతే నువ్వు గయ్యాలి దాని అంటారమ్మా అని చెప్పి చెప్తాం. మీ పరిస్థితి కూడా ఇక్కడ అట్నే ఉంది. ఎవరిని సర్దుకుపోమ్మని చెప్తా ఉన్నారు.
గొడవలు పెట్టొద్దు అని చెప్పి గొడవలు పెట్టేటోళ్ళ గొడవలు పెట్టకండి అని చెప్పాలి. కానీ సర్దుకుపోండి అంటే గొంతెత్తనంత కాలం, ఇదేంది అని ప్రశ్నించినంత కాలం ప్రశాంతతే ఉంటుంది. ఎక్కడైనా ప్రశ్న మొదలైతే ఇదేంది అని అడిగితే గొడవలు జరుగుతాయి. మీరు ఎవరి వైపున మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇదేంది, అన్యాయం ఏంది అని అడిగేటోళ్ళ పక్షాన్ని ఉండలేరు. అన్యాయం చేసేటోళ్ళ పక్షాన్ని నిలబడి ఎవరైతే అన్యాయానికి గురైనవని చెప్పి చెప్పుకుంటున్నారో వాళ్ళను మీరు అడగడం తప్పు, మీరు గొంతెత్తడం తప్పు, మీరు ప్రశ్నించడం తప్పు. ఈ నగరంలో కుక్కిన పెనులా పడి ఉండండి, అదే గంగా జమున తెహజీబ్ అని చెప్పి దాన్ని కాపాడుకుందామని చెప్పి గొప్పగా చెప్తున్నారు. ఇది తప్పు కదా? మీరందరూ అర్బన్ నక్సలైట్లు, మీ అందరిది వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తిత్వం. మీరు పుట్టింది అందులో, పెరిగింది అందులో నుంచే వచ్చి ఇప్పుడు మీరు వేరే ఒక ముసుగేసుకుని ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇందులో రాసిన వాళ్ళల్లో చాలామంది ఈ ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని అనుభవిస్తూ, ఉద్యోగాన్ని అనుభవిస్తూ ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కొందరేమో ఓటే వద్దు, ఈ రాజ్యం బూటకం, ఈ ఓట్లు బూటకం అని చెప్పి విద్యార్థుల్ని రెచ్చగొట్టినటువంటి కొందరు లెక్చరర్లు ఇవాళ ఓటుకు నోటుకు సంబరంగా ఆశపడి పదవులు పొంది నిమ్మలంగా ఉన్నారు. వాళ్ళు రెచ్చగొట్టినటువంటి విద్యార్థులు మాత్రం తుపాకులు పట్టుకొని అడవుల్లోకి పోయి అసూలు వాసిరు. ఇది గురువింజ గింజల పరిస్థితి. హైదరాబాదులో దక్షిణాది ఇంకేం చెప్పిందంటే మతాలకు అతీతంగా కవుల సృజనకు జీ హుజూర్ అన్నది మన హైదరాబాద్ గడ్డ. 100%. హైదరాబాద్లో మతం లేదు, హైదరాబాద్లో కులం లేదు, హైదరాబాదులో అందరం కలిసి ఉండాలనేది అందరి లక్ష్యం. అట్లని ఎవరో అణిచివేస్తూ ఉంటే, ఎవరో దౌర్జన్యం చేస్తూ ఉంటే, ఎవరో కొడుతూ ఉంటే, ఎవరో పూజలు చేసుకోవద్దంటే, ఎవరో మైకులు పెట్టొద్దంటే, ఎవరో గుళ్ళోకి పోవద్దు అంటే, గుడులు తెరవద్దు అంటే, గుడుల్ని మూసేసి కూర్చొని సామరస్యంగా ఇదే సామరస్యం అనుకునేటువంటి పరిస్థితి ఇక ముందు ఉండొద్దు. మీరు ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైనా చార్మినార్ దాటిపోయి అవతల జీవించిన వాళ్ళు ఉన్నారా? మీరు సృజనకారులైతే, మీరు కవులైతే, కళాకారులైతే, రాయగలిగిన వాళ్ళు అయితే మనస్ఫూర్తిగా హైదరాబాదు చార్మినార్ దాటి బయటికి పోయి ఒక వారం రోజులు జీవించండి. అక్కడ ఉండే సామాన్య ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. వాళ్ళ దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు. హైదరాబాదు సంపదలను దోచుకోవడానికి ఉత్తరాది దాడి అంటున్నారు. ఏం పిండారిలా కనబడుతున్నారా నీకు హోంమంత్రి? ఇక్కడ హైదరాబాద్లో ఉండబడేటువంటి సంపదను దోచుకొని ఎక్కడికి పోతున్నారు? ఎక్కడ పెడతారు? టీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఈ ముసుగు కప్పుకొని వస్తున్నారు? ఇప్పటికే కొందరంట్లా గులాబీ జెండాలు పట్టుకొని తిరిగేటువంటి వ్యక్తుల సంతకాలు ఉన్నాయి. అందరూ పట్టుకుంటే అయిపోతుంది కదా. ఎర్ర జెండా మెల్లమెల్లగా రంగు మారి గులాబీగా మారిందనేటువంటి విషయం ఇక్కడ అందరికీ అర్థమైంది. ఇంకా మీ మాయమాటలు నమ్మేటువంటి అమాయకులు ఎవరు లేరు. మీకు మీరే మేము మేధావులము, మేము గొప్పోళ్ళము, మేము వాస్తవాలు మాట్లాడుతున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మీకు దాపురించింది. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా ఉద్యమం చేసినాం, అందరం కలిసికట్టుగా ఉద్యమం చేసినాం. కానీ తెలంగాణను వద్దన్నోళ్ళ గురించి మీరు ఎందుకో మాట్లాడకపోతురి? తెలంగాణ రావద్దని చెప్పి లేఖలు ఇచ్చిన వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడకపోతురి? ఈరోజు వాళ్ళ గురించే మీరు లేఖలు రాయబడితిరి. ఏమైంది ఇక్కడ? టీఆర్ఎస్ ఓడిపోతే, టీఆర్ఎస్ నగర మేయర్ కాకపోతే మత కల్లోలాలు అవుతాయా? దేశమంతా కానీ హైదరాబాద్లోనే అవుతాయా? అంటే మీరు స్పష్టంగా తాబేదారులుగా మారిపోయినరు. ఎందుకు అర్థమవుతలేదు? మరి మీకుండే స్వార్థం ఏందో, మీకుండేటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏంటియో, లేకపోతే పదవుల పరమైనటువంటి లావాదేవీలు ఏంటియో
అర్థం కాకుండా ఉంది ఇక్కడ. నిజాయితీ చచ్చిపోయింది మీ లోపల, నీతి చచ్చిపోయింది మీ లోపల. వాస్తవాల్ని మాట్లాడకుండా ఈ విధంగా మాట్లాడతారా? పూర్వకాలంది కాదు, వందల వేల సంవత్సరాల చరిత్ర కాదు, రజాకాల చరిత్ర మీరందరూ మాకు చెప్పిందే కదా. రజాకాలకు వ్యతిరేకంగా పాటలు రాసి పాడి ఊరూరా వినిపించినటువంటి కవులు కళాకారులారా రజాకాలరా దాష్టికాన్ని తెలియజేసిండ్రు కదా. అది దక్కన్లో జరిగింది కాదా? దానికి సంబంధం లేదా? అది హైదరాబాద్లో జరిగిందే కదా చరిత్ర, పేద ప్రజలను పీడించినటువంటి చరిత్ర. ఇంకా అలా గొప్ప వాళ్ళు బతుకమ్మకు సంబంధించినటువంటి చరిత్ర చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. బతుకమ్మ ఆడడానికి ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పినటువంటి చరిత్ర మీదే కదా. ఇప్పుడు ఎందుకు మార్చుకుంటున్నారు? సరే, కేసీఆర్ అంటే 4 ఓట్ల కోసమో 4 సీట్ల కోసమో రాజకీయం చేసుకుంటున్నాడు. వాళ్ళ పంచనబడి వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సినటువంటి అవసరం ఆయనకుంది. మీకెందుకుంది అవసరము? మీరు ఏం ఆశించి ఇట్లాంటి లేఖలు రాస్తూ ఉన్నారు? ఈ లేఖలు ఎవరికి రాశారు మీరు? ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం లేదు ఎక్కడ. ఉన్నది ఒకటే ఒక భారతదేశం. అది భారతదేశం మొత్తం. అందరూ ఉత్తరమైన, దక్షిణమైన, తూర్పైన, పడమరైన అందరూ భారతీయులైనటువంటి విషయాన్ని మేము మర్చిపోలేదు, మీరు కూడా మర్చిపోవద్దు. మీరు చెప్పిండ్రు కదా హిందుత్వం గురించి, అదే హిందుత్వం కావాలని అడుగుతున్నాం మేము కూడా. అదే హిందుత్వం కోసం మీరు కూడా పనిచేయండి. మీరే ఒప్పుకున్నారు కదా హిందుత్వం అంటే ఇది అని చెప్పిండ్రు కదా మీరు. మరి ఆ హిందుత్వం కోసం కృషి చేయండి. ఇంకేం చెప్తారు మీరు ఇక్కడ? సంపదత్వమైన దక్షిణ పథాన్ని కొల్లగొట్టడానికి, ఆక్రమించడానికి హైదరాబాద్ అనే పెద్ద గడపను గెలిచి తెలంగాణను తన మతవాద విస్తరణకు ఎరగా వేసి కుట్రలకు ఉత్తరాది శక్తులు వచ్చింది. ఇదా దక్షిణాది మీద ఉత్తరాది దాడి జరుగుతుందా హైదరాబాద్ ఎన్నికలైతే? టీఆర్ఎస్ ఓడిపోతే దక్షిణాది మొత్తం ఉత్తరాది మీద దాడి చేసినట్ట. ఎంఐఎంకి అధికారం రాకపోతే, ఎంఐఎం ఓడిపోతే ఉత్తరాది దక్షిణాది మీద దాడి చేసినట్ట. పాత బస్తీలో పూజలు అందుకొని దేవాలయాల గురించి మీకు తెలుసా? పాత బస్తీలో ఇండ్లను సగం ధర కంటే తక్కువకి అమ్ముకొని బయటపడ్డటువంటి వ్యక్తుల గురించి మీకు తెలుసా? పాత బస్తీలో స్నేక్ గ్యాంగ్ గురించి మీకు తెలుసా? మీ పత్రికల్లో రాసిండ్రు కదా. పాములను పట్టుకొని నృత్యాలు చేస్తూ ఆడపిల్లల మానాలను దోచుకున్నటువంటి దుష్టుల గురించి మీకు తెలుసా? పాత బస్తీలో దోపిడీ గ్యాంగుల గురించి మీకు తెలుసా? పాత బస్తీలో పన్నులు వసూలు చేయరనేటువంటి విషయం మీకు తెలుసా? నల్లా బిల్లులు కట్టరు, కరెంటు బిల్లులు కట్టరు. ఇదేమని అడిగితే తన్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసా? మొన్ననే చూసినాం, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను నడి రోడ్డు మీద కొట్టిండ్రు. ఆ సంగతి తెలియదా? తోడుపోడు గ్యాంగులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ప్రవేశించి హైదరాబాద్ను నాశనం చేస్తుంటే అది మీకు మంచిగా అనిపిస్తున్నది. హైదరాబాద్ అంటే కేవలం మీరు చూసేటువంటి చార్మినార్కి యువతల వైపే కాదు, చార్మినార్కి అవతల వైపు కూడా దయచేసి చూసి రండి. ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతేనో, ఎంఐఎం ఓడిపోతేనో మతం రంగు బులుముకొని వచ్చి మొత్తం గొడవలే హైదరాబాద్ ఆగమయ్యి అగ్గి రగలేదు. ఎక్కడ మీ మనసులలో రగులుతున్నది అగ్ని. మీరు ఒక నిరాశ, నిస్పృహకు గురైపోతున్నారు. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, మేము ఏదో సిద్ధాంతం చెప్తా ఉన్నాం, సమానత్వం అంటా ఉన్నాం, ఇక్కడ విప్లవం వస్తుంది అంటా ఉన్నాం, ఎర్రజెండా ఎగురుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అది ఇంకా అయితలేదే, ఇంకా కనుమరుగైపోతున్నవే, ఎర్రజెండా వెలిసిపోతున్నటువంటి బాధల అక్కస్తోటి మీరు రాసినటువంటి లేఖ ఇది. దయచేసి ఇట్లాంటి వాదనలకు ఇక విలువ లేదు. ప్రజలు దీన్ని గుర్తించారు కాబట్టి దీని నుంచి మీరు బయటకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా మేము ప్రజలకు విజ్ఞప్తి చేసినాం. జర్నలిస్టులుగా, జాతీయవాద జర్నలిస్టులుగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మీరు ఈ విషపురాతలు మానేయండి, వాస్తవాలు రాయండి. వాస్తవాలు ఎక్కడున్నా వాస్తవాలను అంగీకరిద్దాం. ఎవరైనా సరే, అది హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, ఎవడైనా తప్పు చేస్తే వాడిని చెమడలు తీయడానికి
అందరం సిద్ధంగా ఉందాం. కానీ మీలాగా అక్కడ కొంచెం ఎక్కువ సమానత్వం చూపిస్తాం, ఇక్కడ హిందువులను ఏమన్నా మేము పట్టించుకోం. టేకు లక్ష్మి మీద జరిగినటువంటి మానభంగం మీ అందరికీ తెలుసు కదా, ఆమె చనిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు కదా. ఒక్క లేఖ రాయకపోతే టేకు లక్ష్మికి సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక మాట అనకపోతే ఎందుకనిలే? టేకు లక్ష్మిని రేప్ చేసినటువంటి నిందితులు ఎవరో, వాళ్ళు ఎవరికి సంబంధికులో మీకు తెలుసు కాబట్టి మాట్లాడలేదు. ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు, సమాన విలువలు ఉంటాయి. అదే హిందుత్వం నేర్పింది. మీరే చెప్పిండ్రు, మీరు చెప్పినటువంటి శ్లోకంలోనే ఉంది, అదే హిందుత్వం నేర్పింది. ఈ సమానత్వం కోసమే హైదరాబాద్లో సమరం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం నిండు సభలో ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని అన్నప్పుడు మీ నోళ్ళు ఎక్కడ పోయినాయి? ఎస్సీ ఎస్టీలకు సమానంగా ముస్లింలకు ఆర్థిక లబ్ధి చేకూరుస్తా అని చెప్పి జీ హుజూర్ అని చెప్పి అక్బరుద్దీన్ సాబ్, అసదుద్దీన్ సాబ్ అని చెప్పి ముఖ్యమంత్రి వంగి వంగి సలాములు పెట్టి మాట్లాడినప్పుడు మీ కళాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు మూగపోయినాయి? ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఇప్పుడు భుజానికి వేసుకొని వచ్చి మాట్లాడతారా? మతం ముసుగుల నిన్న కూడా ఒక సంఘం మీటింగ్ పెట్టింది, జర్నలిస్టుల సంఘం మతం ముసుగుల. వాళ్ళ సంఘం పేరే మతంతో కూడుకున్నటువంటి మైనారిటీల సంఘం. వాళ్ళు చెప్తారు ఎట్లుండాలా, కులము మతం లేనటువంటి ప్రచారం జరగాలి, ఎన్నికలలో కులం మతం లేకుండా ఓటు అడగాలని. ఎవడు అడుగుతున్నాడు మతంతో ఓటు? మీకు తెలియదా ఎవరు అడుగుతున్నారో ఓటు? మతంతో ఏర్పడ్డ పార్టీలను మీరు ఒక ప్రశ్నను అడగలిగినరా? లేదు. ఎందుకంటే మీకు ఈ దేశం మీదనే ప్రేమ లేదు. ఈ దేశం అభివృద్ధి చెందడం చూసి, ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత అఖండ భారతంగా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు. మీరే కాదు, దేశంలో మీలాంటి వాళ్ళు అక్కడక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు. మీ గుండెలు మండినంత మాత్రాన, మీ హృదయాలు సిద్ధాంతపరమైనటువంటి ఒక ఇజంతో, అంటే నిజం లేని ఇజంతో కుత ఉడికినంత మాత్రాన ఉపయోగం ఏం లేదు. ప్రజలు అర్థం చేసుకున్నారు ఎవరు వారి పక్షాన మాట్లాడుతున్నారు, ఎవరు వారి పక్కన నిలబడ్డరు, ఎవరు ఎందుకోసం ఇప్పుడు తెర మీదకి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు అన్నీ వాళ్ళకి తెలుసు. వరదలు వచ్చినప్పుడు మీరు నోరు తెరవకపోతుంది, వరదలలో పేదలకు వరద సహాయం అందకపోతే నోరు తెరవకపోతుంది, 10,000 రూపాయలు ఇచ్చి 5,000 కొట్టేసి అక్రమంగా నగదు పంపిణీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద మీ కళాలు కదలకపాయే, మీ గొంతులు మూగబాయే. అప్పుడు మీకు నిజంగా కళ్ళకు ఏమైనా ఇబ్బంది వచ్చి కనబడలేదేమో. అది మాట్లాడరు. ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికం గురించి మాట్లాడరు. ఇప్పుడు మాత్రం వచ్చి గంగా జమున తెహజీబ్ కాపాడుకుందాం. ఎవరు వద్దంటున్నారు? కాపాడుకోగా అంటే బీజేపీకి వ్యతిరేకంగా వేస్తే గంగా జమున తెహజీబ్ కాపాడుకున్నట్ట, ఎంఐఎంకి అనుకూలంగా ఓటేస్తే గంగా జమున తెహజీబ్ కాపాడుకున్నట్ట, గులాబీ రంగు జెండా నగరం మీద ఎగిరితే గంగా జమున తెహజీబ్ కాపాడుకున్నట్ట. కాషాయంలోనే ఐకమత్యం ఉన్నది. కాషాయం అంటే ఈ దేశానికి సింబల్. కాషాయం అంటే ఒక మతానికి సంబంధించినటువంటి అంశం కాదు, అందరి ఐక్యత కోరుకునేది కాషాయం. మేము చెప్పుకుంటున్నాం ధైర్యంగా, మేము జాతీయవాదులం, మేము దీనికోసం సంబంధించి జాతీయవాదులు అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతాం, పనిచేస్తాం, మాట్లాడతాం, రాస్తాం, మా శక్తి మేరకు పనిచేస్తాం. మీరు ఎందుకు చెప్పుకోండి, మీకు ధైర్యం ఉంటే. ఎక్కడ మీకు ముఖ్యమంత్రులు నీతి నిజాయితీ కనిపించింది? ఎక్కడ మీకు అసదుద్దీన్లో నీతి నిజాయితీ కనిపించింది? వారిద్దరే మత సామరస్యాన్ని కాపాడగలరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? తొక్కిపెట్టి, ఇబ్బందులు పెట్టి, హిందువులను హింసలకు గురి చేసి తమ రాజ్యం వెళ్తున్నటువంటి మజ్లిస్ రజాకాల మూకల మీద మీ మాట పనిచేయరు, మీరు మాట్లాడరు, మీరు నోరు తెరవరు. ఇదా పరిస్థితి. ఎందుకని ఈ రకమైనటువంటి వివక్ష ఎందుకు? దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేము ఎంతసేపు ఇక్కడ మిమ్మల్ని విమర్శించడానికి సమయం, మీరు దయచేసి ఎవరైతే
ఇందులో రాసినో లేఖల్లో రాసినో వాళ్ళందరి నిజాయితీ మీద నీతి మీద మాకేం మరే ఇతర రకమైనటువంటి అవేం లేవు. కాకపోతే కొందరు అందులో ప్రభుత్వానికి తాబేదారులుగా ఉన్నటువంటి వ్యక్తుల సంతకాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ రకంగా అంటే ఈ ముసుగులో మేధావుల ముసుగులో ప్రభుత్వానికి వంతబాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక లబ్ధిని పదవుల లబ్ధిని పొందుతూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. నేను సిద్ధాంతపరంగా మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. నా సిద్ధాంతం మీ సిద్ధాంతం, మీరు చెప్తున్నటువంటి సిద్ధాంతం వ్యతిరేకించడం కూడా కాదు, మీరు చెప్పేటువంటి సిద్ధాంతం డొల్ల అబద్ధం. దీనిపైన ఎక్కడైనా చర్చకు సిద్ధం. అవసరం అనుకుంటే మీరు మొదలుపెట్టిండ్రు కదా ఈ సిద్ధాంతం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు కదా, గంగా జమున తహజీబ్ అని మొదలుపెట్టిండ్రు కదా. దీని మీద చర్చకు మేము జాతీయవాద జర్నలిస్టులుగా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఎక్కడ చర్చ పెట్టుకుందామో రండి, ఆ చర్చలో తేల్చుకుందాం. మీరు చెప్పింది వాస్తవమా, మేము చెప్పింది వాస్తవమా, మత కల్లోలాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు ప్రోత్సహిస్తున్నారు. మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎన్ని మత కల్లోలాలు జరిగినాయి? మరి దేశమే వాళ్ళ చేతుల్లో ఉంది కదా. హైదరాబాద్ నగరం సర్వ స్వతంత్ర సత్తాహక సామ్రాజ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఓ భాగం. రాష్ట్ర ప్రభుత్వం ఆ టీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది కదా. మరి మత కల్లోలాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అరికట్టవచ్చు కదా. ఇక్కడ మేయరో కార్పొరేటరో వాళ్ళని మించిపోయినోడు కాదు కదా. దానికి ఓటుకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలకు మతానికి సంబంధం ఎవరో మూర్ఖులు ముడిపెడితే ముడిపెట్టవచ్చు రాజకీయాలను ఆశించి. మీరెందుకు అందులో ఏలు పెడుతున్నారు? మేధావులమని చెప్పుకునే మీరు ఒక కొందరు వ్యక్తులకు, ఒక పార్టీకి, ఒక మతానికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. దయచేసి ఇలాంటి దాన్ని ఏమంటే ఇలాంటి క్రీడల్ని, ఇలాంటి చేష్టల్ని మానుకుంటే మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీది పటిష్టవంతమైన పటుత్వం ఉన్నటువంటి సిద్ధాంతం కాదని ప్రపంచం తేల్చి చెప్పింది. మీ ఎర్ర జెండా సిద్ధాంతం ఏనాడో కాలం చెల్లింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా భారత్ బలపడుతున్నటువంటి తీరును, భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్నటువంటి సుపరిపాలనను చూసి సంతోషపడుతున్నాయి. తమకు కూడా ఇట్లాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దేశమంతా సుభిక్షంగా ఉంటే సరే, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, లేవని మొత్తం 100% బాగుందంటలేను. కానీ గతంలో కంటే మెరుగైన పాలన అందుతూ ఉంటే మీరు ఆ ఇబ్బంది పెట్టేది, ఈ రకమైనటువంటి లేఖలా రాసేది. అందుకే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు, ఎక్కడ ఉంచాలని అక్కడనే ఉంచున్నారు. దయచేసి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భాగ్యనగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఈ ఎన్నికలు డిసెంబర్ 1 అంటే రేపే ఉన్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు కులాలకు మతాలకు అతీతంగా చదువుకున్న ప్రతి ఒక్కరు, చదువుకున్నోళ్ళు ప్రతి ఓటరు తరలి వచ్చి తండోపతండాలుగా వచ్చి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు వెలిసిల్లేలా, మతోన్మాదులకు వ్యతిరేకంగా, పాత బస్తీ నుంచి లేదా పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ ఉగ్రవాదులకు తోడుండేటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా మీరు ఈ హైదరాబాద్ సామరస్యతను కాపాడే విధంగా ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్తే, భారత్ మాతాకి జై. మామూలుగా అయితే ఇప్పుడు ఇది కొత్త రకంగా ఉంది. ఓటు బ్యాలెట్ పేపర్ ఇస్తూ ఉన్నారు. ఈ బ్యాలెట్ పేపర్ అంటే నిన్నటిదాకా మనం ఈవీఎంలలో ఓటేసినటువంటి వాళ్ళం చాలామంది కంటే కొందరికి ఇదివరకు ఓటేసిన వాళ్ళు తెలుసు, చాలామందికి తెలియదు. కాబట్టి చూపిస్తున్నట్టయితే మామూలుగా నేను ఇక్కడ ఊరికే పేపర్ చూపిస్తూ ఉన్నాను. బ్యాలెట్ పేపర్ ఇట్లా ఉంటుంది. ఇటువైపు అభ్యర్థుల పేర్లు, ఇటువైపు సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్ మీద ఓటేసి దీన్ని ఇట్లా నిలువుగా మలిచి ఆ తర్వాత అడ్డంగా మలిచి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. అలా కాకుండా సింబల్ మీద ఓటేసిన తర్వాత దాన్ని ఇలా మలిచినట్టయితే ఇక్కడ ఉండేటువంటి గుర్తు ఇక్కడ వేరే గుర్తు పైన సింబల్ పడుతుంది కాబట్టి ఆ ఓటు డిస్క్వాలిఫై అవుతుంది, చెల్లదు. కాబట్టి ఈసారి కొత్తగా బ్యాలెట్ ఓట్లు వేసేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా జాతీయవాదులకు ఓటేసి ఈ నగరం జాతీయవాద నగరంగా అభివృద్ధి చెందడం కోసం, మత సామరస్యం పరిడవిల్లడం కోసం, అభివృద్ధి కోసం ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్తే.